వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది కమ్యూనికేట్ ఏదైనా చేయాలి అనుకునేటప్పుడు ఎవరెవరితో ఏ విషయాలు మనం షేర్ చేస్తున్నాము, ఎవరెవరితో ఏ విషయాలు షేర్ చేసుకోకపోతే మంచిది. ఎస్పెషల్లీ ఫ్యామిలీలో మనం ఉన్నప్పుడు ఏ విషయాలు బయట వాళ్ళతో చెప్పుకోవాలి, ఏ విషయాలు బయట వాళ్ళతో చెప్పుకోకూడదు అనేటువంటి విషయాలు ఒక 5 డెఫినెట్గా ఉంటాయి. ఆ 5ని ఎప్పటికీ కూడా మన జీవితంలో ఎవరితోనూ పొరపాటును కూడా షేర్ చేయకూడదు. దానివల్ల చాలా నష్టపోతూ ఉంటాము. ఆ 5 విషయాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వాటిలో ఒకవేళ మీరు షేర్ చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, షేర్ చేయకపోతే మన ఇంటి గుట్టు మనరట్టు ఏ విధంగా మనలోనే దాచుకొని మనకు ఉండేటువంటి ఫ్యామిలీని ఏ విధంగా అప్లిఫ్ట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రతి ఒక్కరికి ఉంటుందండి, అంటే వీడియో పూర్తిగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తెలియకుండా మన విషయాలు వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల మన జీవితాల మీద ఇంపాక్ట్ వచ్చి నాశనం అయిపోతూ ఉంటాం. అంటే మన జీవితాన్ని మనమే కొనిదించుకొని వేరే వాళ్ళు చెప్పింది వినటము, మనం వేరే వాళ్ళకి షేర్ చేయటం వల్ల చాలా దెబ్బతింటాము. కాన్సిక్వెన్సెస్ డబుల్ ట్రిపుల్ ఉంటాయి. అవును. ఏ విషయాలు ఫ్యామిలీలోనే పెట్టుకోవాలి, అటువంటి విషయాలు బయట ఎప్పుడూ కూడా రివీల్ చేయకూడదు బయట వాళ్ళకి. ఆ 5 విషయాలు ఏంటి సార్? అవి చాలా మంచి, చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. మనం చూసే ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇది నాగరాజు గారు ఏదైతే టాపిక్ తీసారో ఇవాళ, ప్రతిరోజు నా దగ్గర వచ్చే క్లయింట్స్ కేవలం ఈ 5 విషయాల మీదే వస్తారు. అది ఏంటి అంటే టాపిక్ పాయింట్ టు పాయింట్ వెళ్దాం నాగరాజు గారు ఇది ఇవాళ. ఎందుకంటే ఇది చాలా డీప్గా మైక్రో లెవెల్గా మనం దీని మీద అధ్యయనం చేస్తాం కాబట్టి జనాలకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాం. ఇది నెంబర్ 1, మనము ఫ్రెండ్స్ అని అంటూ ఉంటాము. ఫ్రెండ్స్ దగ్గర ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాం. ఫస్ట్ ప్రాబ్లం మనకు స్టార్ట్ అయ్యేదే ఫ్రెండ్స్ దగ్గర నుంచి. మీరు ఏమైనా అనుకోండి, చూసేవాళ్ళు కొంతమంది తిట్టుకోవచ్చు, మెచ్చుకోవచ్చు, అవన్నీ పక్కన పెట్టేసి సమాజంలో జరిగే విషయాలు మనం డిస్కస్ చేసుకుంటాం. ఎప్పుడైతే మీరు బాగా నాకు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి బాగా క్లోజ్ విషయాలు మీరు చెప్పేస్తాం జరుగుతుందో ఒక రకంగా మీరు అష్టదిగ్బంధం అయిపోయినట్టే. ఎప్పుడైతే మీ మైండ్లో లేకపోతే మీ మనసులో ఉన్న చిన్న పాయింట్ అయినా అవ్వచ్చు, సరదాగా ఒక విషయం చెప్పచ్చు, మీ క్యారెక్టర్ అక్కడ డిసైడ్ అయిపోద్ది. నేను మీకు ఉదాహరణకి ఒక్క పాయింట్ చెప్తాను నాగరాజు గారు. నాకు ఈ సినిమా అంటే ఇష్టం అని చెప్తారు మీరు. ఏ సినిమా అయినా కానివ్వండి, అది నాకు ఈ సినిమా అంటే ఇష్టం అని చెప్పి మీరు ఒక ఫ్రెండ్కి చెప్తారు. ఓకే, ఆ ఫ్రెండ్ ఆ సినిమాలో ఏదైనా ఒక నెగిటివ్ కంటెంట్ తీసి మీ క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ అవుతుంది. యు గాట్ మై పాయింట్? అంటే ఈ సినిమా అంటే ఇష్టం అనగానే అందులోంచి ఏదైనా ఒక నెగిటివ్ పాయింట్ తీసేసి వీడు ఇంతే అని చెప్పి ఇంకా బయట స్ప్రెడ్ అవుతూ జరుగుతూ ఉంటుంది. క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోతుంది. అది నేను మీకు ఉదాహరణకే ఒక సినిమా తీసుకున్నాను. కానీ అదే మీ ఫ్రెండ్ తోటి ఏదైనా విషయము సరదాగా నవ్వుకుంటూ మీరు చెప్పారనుకోండి, అరే ఈ అమ్మాయి భలే ఉందిరా అని బై మిస్టేక్ మీరు చెప్పారనుకోండి, అసలు మీకు ఎప్పుడు కూడా ఏ అమ్మాయిని కూడా మీరు ఆ దృష్టిలో చూసుండరు. కానీ మీరు సరదాగా ఈ అమ్మాయి భలే ఉందిరా అని చెప్పేసరికి ఆ అబ్బాయే బేసిక్గా ఉమెనైజర్ అయి ఉండొచ్చు. కాబట్టి వాడు అలా అండర్స్టాండ్ చేసుకొని ఉండొచ్చు. కాబట్టి వాడు మిమ్మల్ని ఉమెనైజర్ అని చెప్పి బయట పబ్లిసిటీ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది నాగరాజు గారు. ఎందుకంటే మన మైండ్ పవిత్రంగా, మన మనసు పవిత్రంగా ఉన్నప్పుడు మనం ఎవరైనా అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఈ అమ్మాయి అందంగా ఉంది అని చెప్తాం. వీడేం చేస్తాడు, పక్కనోడు ఉమెనైజర్ ఉంటాడు కాబట్టి అరే వీడు చాలా ఉమెనైజర్, వీడు ఏ అమ్మాయిని చూసినా కూడా ఇలా మాట్లాడతాడు అని చెప్పి మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తాం మొదలు పెడతాడు. అది కూడా అమ్మాయిల దగ్గరే చెప్తాడు. ఎందుకంటే వాడు ఆ అమ్మాయిల దగ్గర ఇంప్రెషన్ తీసుకోవాలని ట్రై చేస్తాడు. మీకు అర్థమవుతుంది కదా నాగరాజు? ఇలాగే అరే నాకు ఇది కొనుక్కోవాలని ఉంది కానీ నా దగ్గర అంత డబ్బు లేదు అని మీరు ఒక విషయం చెప్తారు. అరే వీడు అడుక్కునేవాడు, వీడికి ఆ స్తోమత లేదు కానీ వీడికి అది కొనుక్కోవాలని ఉందంట. వీడు నా బాల్యమిత్రుడు, నా బెస్ట్ ఫ్రెండు అని చెప్పి మనసులో ఒక మాట, నాకు BMW కారు కొనుక్కోవాలంది దాని దగ్గర అంత డబ్బులు లేవు అని చెప్తాడు. అరే నువ్వు కొనుక్కోవచ్చురా, రేపు పొద్దున్న నువ్వు కష్టపడి సంపాదించు, అది కొనుక్కోవచ్చు అని నీ మిత్రుడు, సరైన మిత్రుడు ఉంటే అది చెప్పాలి. వీడు అలా చెప్పడు. వీడు వెళ్ళి ఏం చెప్తాడు బయట, వీడికి తినడానికి డబ్బులు లేవు కానీ వీడికి BMW కారు కొనుక్కోవాలని ఉందంట. అంటే వీడికి అత్యాశ, వీడికి దురాశ అని నీ క్యారెక్టర్ని మళ్ళీ అసాసినేట్ చేస్తే మొదలు పెడతారు. ఇదంతా నేను రోజు చూసే కార్యక్రమాలే అండి నారాజు గారు. నేనే కాదు, చూస్తే చాలా మందికి అర్థమవుతుంటుంది ఇది జరుగుతుందా లేదా అనేది. కింద మీరు కమెంట్స్ పెట్టండి, వీ వాంట్ టు సీ దట్. సో అందుకని నేను అనేది ఏంటి అంటే నాగరాజు గారు, ఇట్లాంటి విషయాలు కేవలం ఇంట్లో వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి. మీరు ఇంట్లో వాళ్ళు అనగానే ఏంటి, దాని అర్థం ఏంటి, మీ తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే మీ తల్లో, మీ తండ్రో, అంతే. ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నాను, న్యాచురల్ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నాను నేను. ఓకే, ఆ తర్వాత మ్యారేజ్ అవుతే డెఫినెట్గా భార్య. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ తీసుకుందాము నాగరాజు గారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ పాయింట్
ఏదైతే మీరు బయట షేర్ చేసుకోకూడదో నేను మీకు చెప్తున్నాను. మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇందాక మనం ఉదాహరణకి తీసుకున్నాం. నాకు BMW కారు కొనాలని డబ్బులు లేవు, రైట్? అది నీ గోల్, అది నీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అందులో నుంచి స్టార్ట్ అవుతాయి. నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, నీకు అప్పులు ఉన్నాయి, 10 లక్షలు అప్పు ఉంది. ఓకే, ఈ 10 లక్షల అప్పు ఉంది, నీకు లోపల టెన్షన్ ఉంది. ఈ విషయం నువ్వు ఎవరు చెప్తారు? సహజంగా నాగరాజు గారు ఈ విషయాలు ఏం చేస్తారు తెలుసా? జనాలు భార్యకి చెప్పరు, తల్లికి చెప్పరు, తండ్రికి చెప్పరు, తమ్ముడికి అసలు చెప్పరు, సిస్టర్కి అసలు చెప్పరు. వెళ్ళి ఎవరికి చెప్తారు తెలుసా? ఈయన బెస్ట్ ఫ్రెండ్ అనుకునే ఒక వ్యక్తికి చెప్తాడు. ఆ వ్యక్తే మళ్ళీ వీళ్ళ ఇంట్లోకి వచ్చి చెప్తారు. ఇది సహజంగా జరిగే పనులే ఇవి. వీళ్ళు ఏం చేస్తారంటే, వెళ్ళి నాకు 10 లక్షలు అప్పయింది, నేను తీర్చలేకపోతున్నాను, ఎంతో టెన్షన్లో ఉన్నాను, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, నా వల్ల కాదు, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదని. ఈయన ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే, ఒక మైండ్ అంతా ఒక టెన్షన్లో ఉంటుంది కాబట్టి ఒక నార్మల్ ఫ్రెండ్ని వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అని అనేసుకుంటారు. కానీ వాడు బెస్ట్ ఫ్రెండ్ కాదు. వెళ్ళి ఆ ఫ్రెండ్కి చెప్తాం జరుగుతుంది. నువ్వు ఇంట్లో చెప్పావా అని అడుగుతాడు ఆయన. ఫస్ట్ క్వశ్చన్, నేను ఎవరికి చెప్పలేదు అని అనగానే వీడికి ఇప్పుడు ఆ ఇన్నోడికి ఏంటి దురద? వీడి ఇంట్లో చెప్పలేదు, వీడి ఇంట్లో చెప్తే ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు వాళ్ళు, కాబట్టి ఆ ఇంట్లో చెప్పాలి అని వెళ్ళి ఈ మూడో వ్యక్తి వెళ్ళి ఇంట్లో చెప్తాడు నాగరాజు గారు. మూడో వ్యక్తి ఇంట్లో చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, అయ్యో ఇన్ని కష్టాలు నాకు చెప్పకుండా అవతలోడికి చెప్పావే అని ఇంట్లో వాళ్ళకి ఈగో హట్ అవుద్ది. అవునా కదా? అవును. అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఈగో హట్ అయినప్పుడు అసలు ఈ అప్పులు గిప్పులు టెన్షన్ పోయి, నాకు చెప్పకుండా వాడికి ఎందుకు చెప్పావు అని వాళ్ళ అన్న అంటాడు, వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ తండ్రి అంటది. కొత్త సమస్య మళ్ళీ స్టార్ట్. అసలు నీ అప్పులు ఇప్పుడు వాడి 10 లక్షల అప్పు టెన్షన్ కంటే ఎక్కువ, అరే నేను ఈ విషయం ఇంట్లో చెప్పలేదు, వీడియోలు ఇంట్లో చెప్పాడు, ఆ టెన్షన్ ఎలాగో ఉంది. దాంతోపాటు మూడో వ్యక్తి నుంచి నాకు తెలిసి నా పరువు పోయింది అని ఇంట్లో వాళ్ళు ఉంటారు. దయచేసి మీరు ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నప్పుడు మీరు వెంటనే అది ఒకవేళ ఎవరికైనా వ్యక్తపరచాలి అంటే మొట్టమొదటిగా చెప్పాల్సిన వ్యక్తులు మీ ఇంట్లో నీ తోడబొట్టిన వాళ్ళో, లేకపోతే నీ భార్యనో, లేకపోతే నీ తల్లో తండ్రో. వాళ్ళు తీరుస్తారా తీర్చరా అనవసరం నాగరాజు గారు. అది చెప్తే ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, నేను చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీరుస్తారా, వాళ్ళకి కొత్త టెన్షన్ పెట్టినట్టు కదా అవుతుంది కదా అని. మరి ఇప్పుడు నువ్వు మూడోడికి చెప్పావు, మూడోడు వెళ్ళి చెప్తే అది టెన్షన్ పెట్టినట్టు కాదా? పరువు కూడా పోయినట్టే కదా, అది వాళ్ళకి ఈగో ఫీలింగ్ కదా వాళ్ళకి. ఎస్ ఆర్ నో? సో డైరెక్ట్గా మీరు చెప్పండి, మీ సమస్యలు ఉంటే మీరు ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇంట్లో ఏదో ఒక రకంగా అట్లీస్ట్ నీకు మోరల్ సపోర్ట్ ఉంటారు. రేపు పొద్దున ఆ క్రెడిట్ కార్డు కలెక్షన్ ఓడో, లేకపోతే ఆ లోన్ కలెక్షన్ ఓడో మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు కవర్ చేస్తారు. నువ్వు చెప్పకపోతే అప్పులో ఇంటికి రారా? ఖచ్చితంగా వస్తారు కదా. నువ్వే ముందు చెప్పి మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేసి ఉంచితే రేపు పొద్దున థర్డ్ పర్సన్ వచ్చి, ఇదిగోండి మీ అబ్బాయి ఇంత అప్పు చేస్తే నాకు ఇంత ఇవ్వాలంటే మాకు తెలుసయ్యా, టైం పడుతుంది అని వాళ్ళే కదా సపోర్ట్ చేసేది మీకు. ఆ టైంలో మీ ఫ్రెండ్ ఉంటాడా ఇంట్లో? మీ భార్య ఉంటుంది కానీ మీ ఫ్రెండ్ ఉంటాడా ఆ టైంలో? ఉండడు కదా. సెకండ్ పాయింట్ నాగరాజు గారు, పర్సనల్ ఇష్యూస్ అండి. ఓకే, నీ పర్సనల్ ఫీలింగ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదో ఒక విషయం మీ భార్య మీకు నచ్చింది చేసింది, ఓకే, నువ్వు ఇక అది గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది ఎవరికి చెప్పాలా అనేది. ఓకే, అంటే నీ పర్సనల్ ఫీలింగ్స్ నచ్చలేదు, అది 2 రోజులు ఆగి మళ్ళీ ఆమెకే చెప్పొచ్చు. అదే విషయం కనుక నువ్వు ఆ టైంలో క్యారీ చేసి ఎవరైనా నీ ఫ్రెండ్కి చెప్తే జీవితాంతం నువ్వు ఒక లీక్ ఇచ్చినట్టే కదా. అది ఒక లీక్ ఇచ్చేసినట్టే కదా. అది రేపు పొద్దున ఏ ఇష్యూ వచ్చినా కూడా, ఇదిగో అప్పుడు నాకు ఈ పాయింట్ చెప్పాడు, వీళ్ళిద్దరికీ ఆ ఇష్యూ ఉంది అని చెప్తారండి, ఖచ్చితంగా చెప్పుకుంటారు అది. సో వై డూ యూ వాంట్ టు అన్నెసరీ లీక్ యువర్ పర్సనల్ ఇష్యూస్ టు సమ్మన్ ఎల్స్? అంటే వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలి అంటారు నేను. మీకు అర్థమైంది కదా. మీకు కోపం వచ్చింది, 2 రోజులు ఆగండి, ఆ కోపం ఏదో మళ్ళీ మీ భార్యకే చెప్పండి. సిమిలర్లీ భార్యలకు కూడా నేను చెప్పేది, భర్త మీద మీకు ఏదో కోపం వచ్చింది, 2 రోజులు ఆగి మళ్ళీ మీ భర్తతోనే డిస్కస్ చేయండి. ఇవన్నీ కూడా డైవర్స్కి అయ్యే కారణాలండి. ఇవన్నీ కూడా నాగరాజు గారు గుర్తుపెట్టుకోండి మీరు. ఇమోషనల్ డిపెండెన్సీ, నాగరాజు గారు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే, పర్సనల్గా ఇమోషనల్గా ఎవ్వడి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎందుకు అవ్వాలి? ఇమ్మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు ఇమోషనల్గా వేరే మీద డిపెండ్ అవుతారు. రేపు పొద్దున అవే సమస్యలు తెచ్చిపెట్టేవి. అర్థం చేసుకోండి. మూడో పాయింట్ నాగరాజు గారు, కెరియర్ అండి బాబు. ఓకే, ఈ కెరియర్లో మీకు ఎన్నో గోల్స్ ఉంటాయి. ఓకే, కూర్చుంటారు మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటారు, టక్కుమని ఆ టైంలోనే ఎవరో వస్తారు ముందు నుంచి, నేను ఇలా చేయాలనుకుంటున్నా అని మీరు అంటారు. మీకు అప్పుడు ఫ్లాష్ ఏ ఉంటుంది, అది నేను ఇలా చేయాలనుకుంటున్నా అని అంటారు. కట్ చేస్తే మీ ఎదురుగుండా ఎవరైతే విన్నారో వాళ్ళు చేసేస్తారు ఆల్రెడీ. అది కట్ చేస్తే తెల్లారి వాడు ఆల్రెడీ అది చేసేసి ఉంటాడు. మీకు అర్థమవుతుందా? అవును. సో ఇట్లాంటివి నేను పర్సనల్గా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రొఫెషన్లో కూడా అది సహజం, యాజ్ ఎ స్టూడెంట్ అది సహజం, వ్యాపారంలో సహజం. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. అంటే నీ మైండ్లో ఏదైనా ఎప్పుడైనా ఆలోచించుకునేటప్పుడు
మాకు చట్టంలో మాకు లాలో అవి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ బిగ్ సబ్జెక్ట్ అండి నాగరాజ్ గారు. మీరు ఏదైనా ఆలోచించుకున్నప్పుడు అది మీలోనే ఉంచుకోండి, దాన్ని ఎగ్జిబిట్ చేసి చూపియండి, దాన్ని ఓరల్గా చెప్పకండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అన్నది ఎప్పుడూ ఎవరితో షేర్ చేయకూడదు. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద కొన్ని వందల వేల లక్షల కేసులు మన భారతదేశంలో నడుస్తున్నాయి. మీకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది, అప్పటికప్పుడే మీరు జనాలతో తప్పట్లు కొట్టించుకోక్కర్లేదు, ఆగండి, అది ఇంప్లిమెంట్ చేసి ప్రపంచం ముందు పెట్టండి. మీకు వచ్చిన ఒక ఐడియాని వెంటనే చెప్తే రేపొద్దున వాడు వెళ్ళి దాన్ని ఎగ్జిబిట్ చేసి మీకు చెప్పడు మళ్ళీ దాన్ని బయట ఎగ్జిబిట్ చేసి కాపీ రైట్స్ కూడా ఉండవు. ఎందుకంటే అది జస్ట్ అది మైండ్లో మీకు అప్పుడే క్లిక్ అయ్యింది. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో చూడట్లేదండి నాగరాజ్ గారు, ఓ సినిమా రిలీజ్ అవుతుంది ఇది నాదే అని చెప్పి 100 మంది వస్తారు, అప్పుడప్పుడు కరెక్ట్గా రిలీజ్ అయ్యే ముందు వస్తారు, ఇది నాదే అని. దట్ ఈస్ కాల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. డోంట్ షేర్ విత్ ఎనీ వన్ టిల్ యూ ఇంప్లిమెంట్ ఇట్ అని నేను క్లియర్గా చెప్తాను మీకు. ఎన్ని కేసులు అండి బాబు దాని మీద, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద. పాయింట్ నెంబర్ 4 నాగరాజ్ గారు, హెల్త్ ఇష్యూస్ అండి. ఈ హెల్త్ ఇష్యూస్ జనాలు ఎవరితో పడితే వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఆ రోగాలు తగ్గిపోయి ఉంటాయి, కానీ బయట ప్రపంచంలో మీరు ఇంకా రోగిష్లే అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్. అసలు షుగర్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు షుగర్ ఉందా లేదా అన్నది ఇప్పటికీ ఏ డాక్టర్ సరిగ్గా చెప్పలేకపోతాడు. మీకు తెలుసా ఆ విషయం? అవును. ఒక హాస్పిటల్కి వెళ్తే 2 డాక్టర్ని కలిస్తే ఒక డాక్టర్ షుగర్ ఉందంటాడు, ఒక డాక్టర్ షుగర్ లేదంటాడు. అంటే ఈ డాక్టర్ ప్రకారం ఈ లిమిట్ ఉంటే షుగర్ వచ్చేసినట్టు, ఈ డాక్టర్ ప్రకారం ఇంకా రాలేదండి అన్నట్టు. డాక్టర్లే మీకు షుగర్ ఉందా లేదా అని కరెక్ట్గా చెప్పలేని పరిస్థితిలో మీరు వెళ్ళి బై మిస్టేక్ మీరు ఒక ఫ్రెండ్కి చెప్తారు నాకు షుగర్ వచ్చిందంట అని. ఆ తర్వాత తెల్లారు మళ్ళీ డాక్టర్కి కలుస్తారు, బాబు 2 డాక్టర్లు చెప్తారు అప్పుడు మీకు షుగర్ లేదండి, కరెక్టే మీకు షుగర్ లేదు, మీ ట్యాబ్లెట్లు కూడా వేసుకోక్కర్లేదని. కానీ ఏదైతే మీరు ఈ విషయం బయట మీ ఫ్రెండ్కి చెప్పారో అది ఇంకో 100 మందికి ఆల్రెడీ షుగర్ అని వెళ్ళిపోద్ది. మీరు చూస్తూ ఉండండి, ఒక 4 కూర్చున్నప్పుడు ఏదైనా ఒక ఐటమ్ వచ్చినప్పుడు అరే ఇది వాడికి పెట్టగరా నాయన వాడికి షుగర్ ఉందంటారు. వాడు ఒక్కసారిగా ఇట్లా చూస్తాడు అందరినీ, నేను ఎప్పుడు చెప్పాను నీకు అని. అప్పుడు చెప్పేవలేరా నువ్వు షుగర్ ఉంది, సరేలే మొహమాట పడుతున్నావు కానీ నీకు షుగర్ ఉందని మాకు తెలుసు అంటాడు. అది వెళ్ళిపోద్ది పబ్లిక్లోకి. ఇది కామన్, మోస్ట్ కామన్ అండి ఇది నాగరాజ్ గారు, పబ్లిక్లోకి అది వెళ్ళిపోద్ది. అలాగే బీపీ చిన్నవి, ఓకే నేను బీపీ టెస్ట్ చేసుకున్నావు, 100 బీపీ టెస్ట్. మీకు తెలుసా ఒక విషయం, బీపీ తీసుకుంటే 4 సార్లు 5 సార్లు యావరేజ్ చూసుకోవాలి. అది నీకు బీపీ ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటానికి 5 సార్లు చెక్ చేసుకోవాలి. పక్కనోడి చెప్తే ఆ మిషన్ కేసు తెలియదు నీకు బీపీ ఉందా లేదా, ఆ మిషన్కే తెలీదు. నువ్వు అలాంటిది వెళ్ళి అరే నాకు బీపీ ఉందనుకుంటారా పొద్దున్న నేను చెక్ చేసుకున్నాను అనగానే నీకు తర్వాత లైఫ్లో నీకు అసలు ఎప్పుడు బీపీ ఉండదు, కానీ ప్రజల దృష్టిలో నీకు బీపీ ఉన్నట్టే లెక్క. నువ్వు బీపీ బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అయిపోతావు, షుగర్ పేషెంట్ అయిపోతావు, ఇంకేమైనా ఈ రెండింటికే ఇట్లా చెప్తుంటే ఇంకేమైనా పర్సనల్ రోగాలు ఏమైనా బై మిస్టేక్ ఏదైనా నోరుజారి చెప్తే నీకు రేపు పొద్దున్న ఏ రోగమైనా అంటిస్తారు. ఇప్పుడు అలాగే నాగరాజ్ గారు మనం చూస్తూ ఉంటాం కదా ఆఫీసులలో కానీ లేకపోతే కాలేజెస్లో కానీ ఆడపిల్లలకి మంత్లీ సైకిల్స్ ఇవి ఉంటాయి. ఓకే ఈ అమ్మాయిలు ఏంటి అంటే అరే నా క్లోజ్ ఫ్రెండే కదా అని చెప్పేస్తారు. ఓకే ఈ మంత్ పాజ్ అయింది అనేసి వెంటనే నోటోరియస్ గర్ల్స్ ఏం చేస్తారంటే రూమర్స్ క్రియేట్ చేసేస్తారు, అన్నెసరీ రూమర్స్ క్రియేట్ చేసేసి ఆ అమ్మాయికి ఎంతో మనోవేదన కలిగేటట్టు చేస్తారు. ఇది ప్రాక్టికల్గా జరిగే విషయాలు నేను చెప్పేది. నిజమే, ప్రెగ్నెన్సీ వచ్చేసింది అంట అన్న దాంట్లో తీసుకుని కరెక్ట్. అంటే ఈ అమ్మాయిలు ఏంటి అంటే పొరపాటున పాజ్ అయ్యాయంటే ఏదో పీసీఓడి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఇంకో నటోరియస్ అమ్మాయి ఏం చేస్తుంది వెళ్ళి అంటే ఇంకొక అబ్బాయికి చెప్తుంది, ఈ అబ్బాయి అదే పనిగా 100 మందికి చెప్తాడు. అర్థమైంది కదా మీకు, ఈ అమ్మాయి ఎంత మానసికంగా ఎంత వేదన పడుతుంటుంది. దయచేసి యువర్ పర్సనల్ ఇష్యూస్ డోంట్ షేర్ విత్ ఎనీ వన్ ఎక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అని నా రిక్వెస్ట్. అది నాగరాజు గారు 5వ పాయింట్ అండి, చాలా సెన్సిటివ్ పాయింట్ అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే ఇంటి గుట్టు చాలా జాగ్రత్తగా ఉంచాలి. మనం పాత కాలం నుంచి చూస్తున్నాము, రావణాసుడు తమ్ముడు విభీషణుడు ఎప్పుడైతే వెళ్ళి అటు సైడ్ చెప్పాడో దాంతో రావణాసుడు స్టోరీ ఎండ్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? ఇంటి గుట్టు ఎప్పుడు కూడా ఎవరికి చెప్పకూడదు. మీ తండ్రితో మీకు ఇష్యూస్ ఉండొచ్చు, మదర్తో అప్పుడప్పుడు గొడవ పడవచ్చు, నువ్వు భార్యతో గొడవ పడవచ్చు, సొంత అన్నతో గొడవ పడవచ్చు, చెల్లితో గొడవ పడవచ్చు, మళ్ళీ మీరు కలిసిపోతారు. కానీ సమాజం దృష్టిలో ఈ 2 అన్నదమ్ములకి అసలు పడదంటారా, వీడు అసలు వాళ్ళ అమ్మతోనే సరిగ్గా మాట్లాడంటారా, ఇంట్లో నా తండ్రి కొడుకులు అసలు ఒకరు చూడరంట. అంటే ఏంటి, ఏదో ఒక్కరోజు నీ తండ్రితో నీకు ఏదైనా విభేదం వచ్చి నువ్వు బయటకు వచ్చి చెప్తే ఆ తండ్రికి నీకు జీవితాంతం గొడవలే అని చెప్పి బయట నీకు డిఫేమ్. అంటే ఎంత దారుణంగా ఉంటుంది నాగరాజు గారు సమాజంలో. ఇప్పుడు మనం ఇంట్లో ఏదో చిన్న ఒక మాట అనుకుంటాము, అనుకోగానే వెంటనే ఎవడైనా ఫ్రెండ్ కలుస్తాడు, అరే మా డాడీకి చెప్తే అర్థం కాదురా బాబు, నేను చెప్పాను ఆయన ఎప్పుడు ఇంతే అర్థం చేసుకోవడానికి, ఆ పాయింట్ పట్టేసుకుంటాడు వీడు.
అర్థమైందా? అసలు వీడి తండ్రికి అసలు ఎప్పుడు జీవితంలో ఎప్పుడు పడదంటారా, అసలు మొగాలు చూసుకోరంట ఎప్పుడు, నీకు తెలుసా ఆ విషయం అంటారు. ఈ టాపిక్ ఇంకా ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే అసలు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో కొంతమంది పెట్టేస్తాం కూడా ఆశ్చర్యపడరు. ఇప్పుడు సోషల్ మీడియా అబ్యూస్మెంట్ యాక్ట్ అని ఒకటి రాబోతుంది. ఓకే, సోషల్ మీడియాలో పెట్టేస్తే మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, అంత ఫాస్ట్గా అంత వేగంగా వెళ్ళిపోతుంటుంది. ఒక చెల్లి ఒక అన్న ఏదో ఒక విషయం మీద చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ అబ్బాయి వెళ్ళి ఎంతో బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక క్లోజ్ ఫ్రెండ్కి చెప్తాడు, అరే ఎంత చెప్పినా వినట్లేదు మా చెల్లి అని ఒక సరదాగా ఒక విషయం చెప్తాడు ఒక అబ్బాయికి. ఇక ఆ అబ్బాయి పట్టుకొని వీళ్ళ చెల్లి ఇట్లా అంట, వీళ్ళ చెల్లి అట్లా అంట, వీళ్ళ అక్క ఇట్లా అంట, వీళ్ళ అక్క అట్లా అంట అని చెప్పేసి నీ చెల్లి నీ సొంత తోడబుట్టిన విషయాలు నువ్వే బయట పెట్టుకుంటున్నావు అంటున్నాను నేను. అదే విషయం నువ్వు మీ చెల్లికి జరిగిన విషయం నీ అన్నకి చెప్పు, బయటకు వెళ్తుందా? అది నీ కాంపౌండ్ దాటుతుందా? దాటదు. దట్ ఈస్ బ్లడ్ రిలేషన్. మీకు అర్థమవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ బ్లడ్ రిలేషన్. ఇది అర్థం చేసుకోండి. బ్లడ్ రిలేషన్ తర్వాత ఏ రిలేషన్ అయినా మీరు దయచేసి అర్థం చేసుకోండి. సార్ అంటే మీరు చెప్పిన 5 పాయింట్స్ డెఫినెట్గా ఎవరు కూడా ఎవరి జీవితాల్లో షేర్ చేసుకోకుండా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. బట్ ఇప్పటి వరకు వీడియో చూడకుండా, అంటే వీడియో ఇప్పటి వరకు రాలేదు, సడన్గా వీడియో చూసిన తర్వాత అరే నేను తప్పు చేశానే అనుకునేటువంటి డ్రామాలో ఉండి జీవితాన్ని మళ్ళీ రీకరెక్ట్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళు దీన్ని ఎలా టాలరేట్ చేసి. నాగరాజు గారు, మీరు ఏదైతే ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారో ఐ ఫస్ట్ అప్రిషియేట్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు జనరల్గా డిస్కస్ చేసుకోరు ఈ కమర్షియల్ కాలంలో. ఇట్లాంటి విషయాలు ఇంత దీర్ఘంగా డిస్కషన్ ఎవరు పెట్టరు. ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ నేనేమంటున్నా అంటే, ఇట్లాంటి ఇబ్బందులు పడే వాళ్ళకి మనుషులు మారరు అనే ఒక సామెత ఉంది, మనుషులు మారుతారు అని నేను అంటున్నాను. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఎంతోమంది మనుషులు మారారు, ఎన్నో విషయాల నుంచి ఉపసంహరించుకున్నారు, ఎన్నో వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిన టాపిక్స్ని డిలీట్ చేసుకున్నారు. సో ఇట్లాంటి ఇబ్బందులు పడే వాళ్ళని తప్పకుండా మనం పార్ట్ 2లో, మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి పార్ట్ 2లో మనం డిస్కస్ చేద్దాము. వీటిని ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా మనం అసలు వాళ్ళు వచ్చి కలవక్కర్లే కూడా, జస్ట్ మన ఎపిసోడ్ చూస్తే చాలు వాళ్ళు చేంజ్ అయిపోతారు. లేదంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ త్రూ తీసుకోవచ్చు, ఎక్స్ట్రీమ్ అయితే మాత్రం. లేదంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు తప్పకుండా. మన ఎపిసోడ్ చూస్తేనే చేంజ్ అయిపోతారు నాగరాజు గారు, నేను చెప్తున్నా కదా మీకు. చూద్దామండి ఏ విధంగా ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కూడా ఇలాంటి పర్సనల్ ప్రాబ్లం తోటి కనుక సఫర్ అవుతుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ప్రాబ్లం ఏదున్నా సరే దాని మీద మేము వీడియో చేయడానికి రెడీగా ఉన్నాము సొల్యూషన్స్ పాయింట్లో. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.